చిన్నలను పెద్దలకు ప్రతి ఒక్కొక్కరికి ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రత్యేకమైనటువంటి వందనములు శుభములు నేను మీకు తెలియజేసుకుంటున్నా. ఇక దేవుని బిడ్డలారా, మానవ మాతృమైనటువంటి మనకు అందున ఈ దేహంలో నివాసం ఉండేటువంటి మనకు ఆశలు కోరికలు బాగా ఎక్కువగా ఉంటాయి. ఎందుకనంటే ఈ దేహాన్ని విడిచినటువంటి మనుషునికి ఆశలు కోరికలు ఉండవు. మానవుడు ఈ దేహంలో ఉన్నంత కాలము చూసినటువంటి ప్రతి దాన్ని కోరుకుంటాడు, ఆశపడతాడు, పొందుకోవాలని అనుకుంటాడు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, అనుకుంటాడే కానీ కోరుకుంటాడే కానీ అన్నింటినీ పొందుకోలేడు. ఆమె కోరికలన్నీ తీర్చుకోలేడు. అయితే కోరికలన్నింటినీ మనం తీర్చుకోవాలంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఒక చక్కని మార్గాన్ని దేవుడు మన ముందు ఉంచాడు. మనం అడిగినటువంటి ప్రతిదీ కూడా దేవుడు మనకి ఇస్తాడు. ఆమేన్. నువ్వు ఏదైతే కోరుకుంటావో దానిని తప్పక దేవుడు మనకి ఇస్తాడు. ఆమేన్. ఇప్పుడు చూడాలి, అందరు చూడు, ఇస్తాడే కూడా. మరి ఎందుకు ఇవ్వట్లేదు? ప్రార్థన చేస్తున్నాం, గుడికి వస్తున్నాం, ఫోటోలు పెడుతున్నాం, చందాలు ఇస్తున్నాం, పాటలు పాడుతున్నాం, వాక్యాలు చదువుతున్నాం, ప్రార్థన చేస్తా ఉన్నాం, భక్తులముగానే ఉంటున్నాం. మన భక్తులమా కాదా? మీరందరూ భక్తులా కాదా? భక్తులు కాని వాళ్ళు ఏంటి? ఎక్కడ కూర్చో. భక్తులైనటువంటి మనము ఆలయంలో ఉన్నాం. భక్తి లేనటువంటి వారు ఎవరో వారు ఆలయంలో లేరు. ఏదో రకరకాల పనుల మీద లేదంటే ఇంకోటో ఉంటా ఉన్నారు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, భక్తిని కలిగి ఉన్నాం, కానీ ఆ భక్తిలో ఏముండాలయ్యా అంటే భయం ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. భయముతో కూడినటువంటి భక్తి ఎప్పుడైతే నీవు చేస్తావో, భయము నిక్షిప్తమైనటువంటి భక్తి ఎప్పుడైతే నువ్వు చేస్తావో, అప్పుడు దేవుడు నువ్వు ఏదైతే కోరుకుంటావో ఆ కోరుకున్నటువంటి ప్రతి దానిని కూడా దేవుడు నీకు ఇస్తాడు. ఆమేన్. మనం అప్పుడప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటాం. ప్రార్థనలో అనేకమైనటువంటి వాటిని మనము దేవుని యొక్క కోరుకుంటాం. అయితే మనం కోరుకున్నటువంటి ప్రతిదీ కూడా దేవుడు ఇవ్వకపోవటానికి గల కారణం ఏమిటయ్యా అంటే నీ భక్తిలో భయం లేదు. ఆమేన్. హల్లెలూయా. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మనం చేసేటువంటి భక్తి భయము నిక్షిప్తమై ఉన్నటువంటి భక్తి అవుతుందో, అప్పుడు దేవుడు తప్పక నీ ప్రతి కోరికను ఆయన తీర్చేటువంటి దేవుడు. ఆమేన్. ఎక్కడ మాట చూడండి, కీర్తన గ్రంథము 145వ అధ్యాయము. కీర్తనల గ్రంథము 145వ అధ్యాయము 19వ వచన భాగంలో తీయాలి. అందరూ కూడా తీయాలి. బైబిల్ తీయండి. కీర్తనల గ్రంథము 145వ అధ్యాయము 19వ వచనం చదువు. తనయందు
భయభక్తులు గలవారి కోరిక ఆయన నెరవేర్చును. వారి మొర ఆలకించి వారిని రక్షించును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చెప్దాం, హల్లెలూయా. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ దావీదు అనేటువంటి భక్తుడు చెప్తూ ఉన్నటువంటి మాట ఏమిటంటే, తనయందు, ఎవరి యందు? తనయందు అంటే ఎవరి యందు? దేవుని యందు భయము భక్తి కలవారు ఎవరైతే ఉంటారో వారు కోరుకున్నటువంటి ప్రతి కోరికను ఆయన నెరవేరుస్తాడు. ఆమేన్. నెరవేర్చడం అంటే ఏంటి? తీర్చడం అంటే ఏంటి? తీర్చడానికి నెరవేర్చడానికి తేడా ఉంది. నెరవేర్చడం అంటే ఏంటి? ఇక్కడ నెరవేరుస్తాడని ఉంది, తీరుస్తాడని లేదు. తీరుస్తాడు అనేటువంటి మాటకి నెరవేరుస్తాడు అనేటువంటి మాటకి అర్థం ఏంటి? దానికి దీనికి వ్యత్యాసం ఏంటంటే, నెరవేర్చడం అంటే ఇప్పుడు ఈ పిల్లడికి ఒక అవసరం వచ్చింది. ఏమిటండి? ఇటు చూడండి, ఇటు చూడాలి, అందరూ ఇటు చూడండి. ఈ పిల్లోడికి ఒక అవసరం వచ్చింది. అవసరం వస్తే నాకు ఫోన్ చేశాడు. ఫోన్ చేస్తే నేను 2 రకాలుగా ఆ పనిని చేయొచ్చు. ఎట్లాగంటే, స్వయముగా నేను వెళ్ళి ఆ పిల్లోడి యొక్క అవసరం ఏంటో చూడటం, చేయటం, దాన్ని నెరవేర్చడం అన్నమాట. తీర్చడం అంటే ఏంటంటే, నేను వెళ్ళకపోయినా వేరొకరిని పంపి ఆ పని ఏంటో చేసి పెట్టడం అన్నమాట. అది తీర్చడం. ఆమె నెరవేర్చడానికి తీర్చడానికి ఉన్నటువంటి వ్యత్యాసం ఇదే. ఇక్కడ తన యందు భయభక్తులు గలవారి యొక్క కోరికను ఆయన నెరవేరుస్తాడు అన్నది. నెరవేరుస్తాడంటే ఆయనే స్వయముగా వచ్చి నీ యొక్క అవసరాన్ని పరిశీలించి చేసి పెట్టేటువంటి దేవుడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు మాట్లాడదు, సరి కూర్చోవాలి మీరు. వాడి దగ్గర ఉన్నాడు, ఇద్దరు చాలా జాగ్రత్తగా వినాలి. పోయిన వారం ఏ వాక్యం చెప్పాను నేను? అసలు ఇప్పుడు చెప్పే వాక్యం ఎప్పుడైనా చెప్పానా? పోయిన వారమే చెప్పింది ఈ వాక్యం. ఈ వాక్యం చెప్పింది పోయిన వారం. కాకపోతే రెఫరెన్స్ వేరు. రెఫరెన్స్ ఎంత? పోయిన వారం 25వ కీర్తన ఎన్నో వచ్చిన? 12వ వచ్చిన. అందుట్లో ఉన్నది 125, 145, 19వ వచ్చిన. 2 ఒకటే. ఎందుకయ్యా మళ్ళీ చెప్పాల్సి వస్తుందంటే, భక్తి చేస్తూ ఉన్నాం కానీ భయము నిక్షిప్తమైనటువంటి భక్తిని చేయట్లేదు. అది చెయ్యాలి, అది నేర్చుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. సరే, ఇప్పుడు చెప్పిన మాట ఏంటి? చివరగా చాలా జాగ్రత్తగా వినాలి. అర్థమవుతుందండి పిల్లలు? మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. సరే, కూర్చో. ఆమేన్. హల్లెలూయా. చూడండి ప్రియ దేవులారా, ఆయన తన యందు భయము భక్తి చేస్తూనే ఆ భక్తి విషయమైనటువంటి దేవుని విషయమైనటువంటి భయాన్ని ఎవరైతే కలిగి ఉంటారో వారు ఏ కోరికలనైతే కోరుకుంటారో ఆ కోరికలన్నింటినీ ఆయనే దగ్గరుండి నెరవేర్చేటువంటి దేవుడు. ఆమేన్. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో చాలా మంది ఉన్నారు భక్తులైనటువంటి వారు.
అందున భయము కలిగి భక్తి చేసినటువంటి భక్తులు చాలా మంది ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. వారందరిని గురించి ఇప్పుడు చెప్పడానికి నాకు సమయం చాలదు, కానీ దేవుని బిడ్డలారా, ఒక భక్తుని గురించి తర్వాత ఏమనుంది ఇక్కడ? ఏమనుంది చూడండి, వారి మొర ఆలకించి వారిని రక్షించును. ఆమేన్, హల్లెలూయా. ఎక్కడి నుంచి రక్షిస్తాడు? ఎక్కడి నుంచి? చూడండి, వారి యొక్క మొర ఆయన ఆలకించి వారిని అంట రక్షిస్తాడంట దేవుడు. ఆమేన్, హల్లెలూయా. మొదటిగా భయమున్నటువంటి భక్తిని ఎవరైతే దేవుని పట్ల చేస్తారో వారి కోరికలను దేవుడు తీరుస్తాడు. ఆమేన్. ఆ తర్వాత వారి ప్రతి మొర ఆలకించి వారిని దేవుడు రక్షిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. కాపాడుతాడు, రక్షిస్తాడు. ప్రతి విధమైనటువంటి పరిస్థితుల నుండి ఆయన దేవుని బిడ్డలారా తన యందు భయభక్తులు కలిగినటువంటి వారిని రక్షిస్తాడు. దేవుని బిడ్డలారా, లోకంలో దేహంలో ఉన్నంతకాలం నీకు ఎటువంటి పరిస్థితులు ఎదురవుతా ఉన్నాయో, మీకు కరువు, ఇరుకు, ఇబ్బంది, వ్యాధి, బాధ, శోధన ఏవైతే వస్తూ ఉన్నాయో వాటన్నిటి నుండి ఆయన రక్షిస్తాడు. ఒకటి, ఈ లోకాన్ని, ఈ దేహాన్ని విడిచిన తర్వాత ఆ నిత్య నరకాగ్నికి నీవు వెళ్ళకుండా ఆయన నిన్ను రక్షించేటువంటి దేవుడు. ఆమేన్. అదే, మీరు రక్షణ పొందుకున్నారండి? ఏమా, మీరు రక్షణ పొందుకున్నారా అని అడుగుతారు. మేము రక్షింపబడ్డ వాళ్ళమండి, మేము రక్షణ పొందుకున్నటువంటి వారమండి అని కొద్దిమంది బిడ్డలైనటువంటి వారు చెప్పడం మనం చూస్తూ ఉంటాం. ఆమేన్. అంటే ఏమిటి? ఈ లోకంలో, ఈ దేహంలో ఉండగానే దేవుని బిడ్డలారా ఆ నిత్య నరకానికి వెళ్ళకుండా రక్షణ తప్పింపబడుటయే రక్షణ పొందుకొనుట. ఆమేన్, హల్లెలూయా. దీని కొరకే అంత పరుగులు పెడతా ఉన్నా. లక్షలకు లక్షలు, కోట్లకు కోట్లు ధనాన్ని వెచ్చించి ఆ బస్సుల్లోనని అటని ఇటని పరుగులు పెడతా ఉన్నారు. ఆమేన్. దేవుడైతే ఇదిగో నా యొద్దకు రండి, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని, రక్షణను కలుగజేసేటువంటి దేవుడను అని చెప్పి దేవుని బిడ్డలారా దేవుడు సెలవిస్తా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఇంతకీ దేవుడు ఎవరి మొర, ఏ భక్తుని యొక్క మొరను ఆలకించి ఏ రీతిగా మరి భక్తులను రక్షించాడో, దేవుని బిడ్డలారా ఏ భక్తుల యొక్క కోరికలను ఆయన నెరవేర్చాడో పరిశుద్ధ లేఖన భాగముల నుండి ఒకసారి పరిశీలన చేద్దాం. చూడండి, కోరికను నెరవేర్చిన విషయమై మనం ఆలోచన చేస్తే దేవుని బిడ్డలారా దావీదు భక్తుని గురించి మనం చదివితే దావీదు యొక్క కోరికను దేవుడు నెరవేర్చినట్లుగా పరిశుద్ధ లేఖన భాగములలో మనము చూస్తూ ఉన్నాం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ కోరికే దేవునికి అయిష్టమైనదైనా సరే, ఆమేన్, దేవుని యందు ఎప్పుడైతే నువ్వు భక్తి, భయమున్నటువంటి భక్తి చేస్తావో అప్పుడు దేవునికి ఇష్టమైనటువంటి కోరికను కోరుకున్నా సరే దేవుడు నీకు అది తప్పకుండా ఇచ్చేటువంటి దేవుడు. ఆమేన్. ఇది నీకు వద్దు, ఇది నీకు తగదు, నేనేమోనో, ఇది నాకు ఇష్టం లేదనేటువంటి దేవుడు కాదు.
దావీదు భక్తుడిని దేవుడు ఒకసారి ఏమన్నాడంటే, నీకు ఇంతమంది భార్యలు ఉన్నారు, వాళ్ళందరూ సాలరని నాకు ఇంకో భార్యని ఇవ్వమని నన్ను అడిగితే నేను నీకు ఇచ్చేవాడుగా అన్నాడు దేవుడు. అన్నాడా లేదా? ఎప్పుడు ఎప్పుడు అన్నాడండి? అది చెప్పులు కొట్టింది గట్టిగా, చెప్పులు కొట్టింది గారికి. ఎప్పుడైతే ఉరియా భార్యతోటి దావీదు దేవునికి వ్యతిరేకమైన పని చేశాడో, ఉరియా భార్యని ఆ విషయంలో చేయకూడని పని చేశాడో, అప్పుడు ప్రవక్తని దేవుడు దావీదు దగ్గరికి పంపించాడు. పంపించి, ఇప్పటికే ఇంతమంది భార్యలు ఉన్నారు కదా నీకు, నువ్వు వాళ్ళు చాలదో, నాకు ఇంకా కావాలని నన్ను అడిగితే నేను ఇచ్చేవాడుగా, నువ్వెందుకు నాకు వ్యతిరేకమైనటువంటి పని చేశావు అని చెప్పి దావీదుతోటి దేవుడు చెప్పినట్లుగా పరిశుద్ధ లేఖన భాగములలో మనం చూస్తా ఉన్నాం. అంటే దీని అర్థం ఏమిటంటే, నీవు భక్తి చేసేటప్పుడు భయం ఉన్నటువంటి భక్తి, భయముతో కూడినటువంటి భక్తి ఎప్పుడైతే చేస్తావో నీ అదరు వెళ్ళారా, అప్పుడు నీవు అడిగినటువంటి ప్రతిదాన్ని ఆయనకి ఇష్టం లేదైనా సరే దేవుడు నీకు ఇస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఉదాహరణకి ఎవరూ తీర్చలేనటువంటి సమస్యలు ఉంటాయి, భార్యకి భర్తకి మధ్య ఉంటాయి సమస్యలు, ఎవరికి చెప్పుకోలేరు. ఏమిటండి? ఎవరికి చెప్పలేరు. భర్త చెప్పలేడు, భార్య చెప్పుకోలేదు బయటికి. అట్లాగే కుటుంబంలో సమస్యలు ఉంటాయి, అది కుటుంబం వరకే కానీ బయటికి చెప్పుకోలేనటువంటి సమస్యలు. అయితే ఇప్పుడు ఎదురు బిడ్డారా, నువ్వు భక్తి చేస్తూ ఉన్నావే, ఆ భక్తి భయముతో కూడినటువంటి భక్తిగా చేసి దేవుణ్ణి అడిగితే నీ సమస్యను ఇట్టే దేవుడు పరిష్కరిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. దావీదు కూడా ఒకానొక సమయంలో ఒక కోరికను కోరాడు. ఏమిటి? కీర్తనల గ్రంథం 61వ అధ్యాయం ఒకసారి తీయండి. కీర్తనల గ్రంథం 61వ అధ్యాయం తీయండి త్వరగా. త్వరగా తీయాలి. చదవండి, ప్రారంభం నుండి చదవండి. దేవా, నా మొర ఆలకించును, నా ప్రార్థనకు చెవియొక్కుము, నా ప్రాణము తల్లడిల్లగా భూదిగంతముల నుండి నీకు మొరపెడుచున్నాను. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము ప్రభువు అని ప్రార్థన చేస్తాను. ఆమేన్, హల్లెలూయా. నేను కోరుకుంటున్నాడు ఇక్కడ, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము ప్రభువు అని ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు ఈ విధమైనటువంటి ప్రార్థన ఎప్పుడైతే చేశాడో, మరి గమనించండి, ఎందుకోసం చేశాడు దావీదు ఈ ప్రార్థన? ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కించుకొని ఎందుకు ప్రార్థన చేశాడంటే, తన తండ్రి మందలకు ఆయన కాపరిగా ఉంటా ఉన్నాడు. ఏమిటండి? కాపరిగా ఉంటా ఉన్నాడు. అయితే ఈయనతో పాటు ఇంకా సహకాపర్లు ఉన్నారు, వాళ్ళకు కూడా మందలు ఉన్నాయి, చాలా మందలు ఉన్నాయి. రోజు ఈ మందలను ఆ ఎత్తైనటువంటి కొండలు ఉన్నటువంటి ఆ కొండల దగ్గర తోలుకొని వెళుతూ ఉన్నారు. నేను తగలబాబు, ఇది జరుగు. ఏంటండి? ఎత్తైన కొండల దగ్గరికి తోలుకొని వెళ్తా ఉన్నారు. వెళుతూ ఉంటే చూడండి, ఆ కొండ సగానికి ఎక్కేసరికి మేకలు, ఈ గొర్రెలు, మందలు ఏవైతే ఉన్నాయో ఆ సగానికి ఎక్కేసరికి 12-1 గంట సమయం అవుతాం. బాగా ఎర్రగా ఎండెక్కిపోవటం. ఇద్దరు వెళ్ళారా, మరి అక్కడి నుంచి మళ్ళా వాటికి నీరు అవసరం కాబట్టి
నీటి కొరకు మరలా కిందకి తిప్పుకొని ఆ లోయ భాగాల్లో ఎక్కడో ఒక చోట వాటికి నీళ్లు పెట్టడం. మరలా నీళ్లు పెట్టిన తర్వాత కొంచెం రెస్ట్ ఉండాలి కదా. ఎప్పుడైనా చూడండి, మేకలు కానీ గొర్రెలు కానీ నీళ్లు పెట్టిన తర్వాత ఏం చేస్తారు? వెంటనే మళ్ళీ మేకలకు తోలుకెళ్ళడం. ఏం చేస్తారంటే వాళ్ళు కూడా ఒక మంచి నీడ చెట్టు చూసుకొని తీసుకెళ్ళి క్యారేజీ తినేస్తా ఆ నీడ చెట్టు దగ్గర ఆ మందలను పవళింపు చేస్తారు కాసేపు. మరలా 3 గంటలకు లేదంటే 3 గంటల తర్వాత కొద్ది సమయం ముందు వాటి మేతలకి తోలుకొని వెళ్తారు. మరలా ఆ కొండలపైకి ఎక్కించేటప్పుడు సగానికి ఎక్కేసరికి చీకటి పడిపోతుంది. అక్కడి నుంచి దింపుకొచ్చేసారు. కొండ పై భాగానికి ఎప్పుడు వెళ్ళటం కుదరదు. ఒకవేళ వెళితే అక్కడ నీళ్లు ఉండవు కాబట్టి ఆ మందలు ఏమైపోతాయి అంటే మరణానికి గురవుతాయి. అందుకనే ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు అనేటువంటి ఈ భక్తుడు ఇది నాకైతే అసాధ్యమే. ఆమేన్. నేను తోలుకొని వెళ్ళాను అనుకోండి, ఏంటండి మందలను పైకి తోలుకొని వెళ్ళాను అనుకోండి, ఈ మందలన్నీ కూడా ప్రాణం కోల్పోతే ఇది నాకు నష్టం. కానీ నేను ఒక దేవుని నమ్మాను, ఆ దేవునికైతే ఇది సాధ్యము. ఆయనకు అసాధ్యమైనటువంటిది ఏది కూడా లేనే లేదు. నీకు అసాధ్యమైనది లేనే లేదు, నీకు అసాధ్యమైనది లేనే లేదు. సమస్తము సాధ్యము, హల్లెలూయా, సమస్తము సాధ్యము. దేవునికి ఒక్క పాపం తప్ప అన్నీ కూడా సాధ్యమే. ఆమేన్. అందుకనే దావీదు భక్తుడు అంటా ఉన్నాడు, ఏమని? ఆయన ప్రాణం తలడిల్లిపోతా. ఎక్కువ మేలైనటువంటి ఆహారం పైన ఉంది కొండపైకి. అప్పుడు ఇట్లా ప్రార్థన చేస్తా ఉన్నాడు, ప్రభువా ఇదిగో నేనైతే ఈ కొండను ఎక్కలేను, రోజు ఎక్కలేకపోతా ఉన్నాను, నా మందలు కూడా నా వెంట రాలేకపోతా ఉన్నాయి. కాబట్టి ఇదిగో ఆ ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము ప్రభు అని చెప్పి ప్రార్థన చేశాడు, కోరుకున్నాడు. ఆమేన్. హల్లెలూయా. అప్పుడు దేవుడు ఏం చేశాడు? దేవునికి అసాధ్యమైనటువంటిది లేదు కాబట్టి దావీదుని ఆ ఎత్తైన కొండపైకి ఎక్కించాడు. తన మందలను కూడా దేవుడు కొండపైకి ఎక్కించాడు. ఆమేన్. హల్లెలూయా. ఇక అంతేకాదు ప్రియ దేవులారా, దావీదు ఎన్నడూ తనంతట తాను ఎక్కలేనటువంటి లేదా అధిరోహించలేనటువంటి, తానెన్నడూ ఊహించినటువంటి ఎత్తైనటువంటి కొండను, వేరొక కొండను కూడా ఎక్కించాడు. ఏమిటి ఆ కొండ అంటే? ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించేటువంటి రాజ్య సింహాసనము అనబడిన ఎత్తైనటువంటి ఆ కొండపైకి లేదా సింహాసనము పైకి దావీదుని దేవుడు ఎక్కించాడు. దావీదు ఒకటి అడిగితే దేవుడు ఏం చేశాడు? ఇప్పుడు 2 ఇచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. ఏంటండి? 2 హల్లెలూయా. ఎందుకనంటే ప్రియ దేవులారా, దావీదు దేవుని యందు భక్తిని కలిగి ఉన్నాడు. ఆ భక్తి ఎలాంటిదయ్యా అంటే ప్రియ దేవుని బిడ్డలారా, భయము కలిగినటువంటి భక్తి. ఆమేన్. హల్లెలూయా. అప్పుడప్పుడు అపవాది శోధిస్తుంది. పెద్ద పెద్ద భక్తులను కూడా అపవాది శోధిస్తుంది. ఏలియాని కూడా అపవాది శోధించింది. ఏలియా విషయమై దేవునికి ఒక ప్రణాళిక ఉంది. ఏంటంటే అగ్ని గుర్రాలు, అగ్ని రథాలు భూమి మీదకి వచ్చి ఏలియాని తీసుకొని వెళ్ళాలనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశము.
దేవుని యొక్క ప్రణాళిక. అయితే ఏలియా ఏం చేశాడంటే ఒక స్త్రీకి భయపడి ఆ దేవునితో చెప్పుకుంటా ఉన్నాడు, మొరపెట్టుకుంటాడు, అయ్యా ఇక చాలు, ఇప్పటి వరకు చాలు, ఇక నన్ను తీసుకెళ్ళిపో, నాకు మరణాన్ని ఇవ్వు అని చెప్పి ఏలియా కోరుకుంటా ఉన్నాడు. ఎవరు ఏలియాతోటి మాట అనిపించారంటే అపవాది. ఎందుకనంటే ఏలియాకి తెలియని విషయము ఏలియా విషయమై దేవునికి ఉన్నటువంటి ప్రణాళిక ఏలియాకు తెలియని విషయము అపవాదికి తెలిసినటువంటి విషయం ఒకటి ఉంది. అదేమిటంటే అగ్ని రథాలు, అగ్ని గుర్రాలు ఈ భూమి మీదకి వచ్చి ఏలియాని కొనిపోవుటయే. ఇది ఎవరికి తెలుసు? సైతానికి తెలుసు, ఏలియాకి తెలియదు. ఏలియాకి తెలియక ఏమంటాడంటే అపవాది చేత ప్రేరేపించబడి అయ్యా నాకు ఇక మరణం ఇవ్వంటావు. దేవుని ఉద్దేశం ఏంటి? దేవుని ఉద్దేశం ఏంటండి? అగ్ని రథాలు, అగ్ని గుర్రాలు. అంత గొప్ప భక్తుడు. అసలు భక్తుడి సంగతి అట్లా ఉంచండి, దేవుని సంగతి చూడండి, దేవుని ప్రణాళిక చూడండి. ఎంత అద్భుతమైనటువంటి ఉద్దేశాన్ని, గొప్ప ఉద్దేశాన్ని ఏలియా భక్తుని పట్ల దేవుడు కలిగి ఉన్నాడు. ఒకసారి ఆలోచన చేయండి. ఇదే తెలియక మనం చాలా మంది ఏమైపోతున్నాం అంటే, మన వాడుక భాషలో చెప్పాలంటే అరబంధాన్ని పడిపోతున్నా. ఏంటండి ఏం చేస్తున్నారండి? ఎక్కడ పడిపోతున్నారు? అరబంధాన్ని పడిపోతున్నారు. ఎట్లా చేయాలో భక్తి తెలియట్లా, ఏ భక్తి చేయాలో తెలుసుకోవట్లా. ఇక దేవుని బిడ్డలారా ఎలా పడితే అలా భక్తి చేసేస్తా ఉన్నా. ఉపయోగం లేనటువంటి భక్తి, నిన్ను ఆశీర్వదించినటువంటి భక్తి, దేవునికి ఇష్టడనుగా నిన్ను చేయనటువంటి భక్తి చేస్తూ ప్రియ దేవుని బిడ్డలారా దైవ ఆశీర్వాదములకు చాలా మంది ఏమైపోతా ఉన్నారంటే దూరం అయిపోతా ఉన్నారు. దూరం అయిపోతా ఉన్నారు. ఏది అలాగే కోరుకున్నాడు, నాకు ఇక మరణం అయ్యా. చూడండి అసలు దేవుని యొక్క ఉద్దేశం ఎంత గొప్పదో. నిన్న మొన్న అమ్మగారు పొయ్యి శాఖను కూర్చొని అమ్మో అదే వచ్చింది మళ్ళీ నొప్పి వస్తుందని చెప్పి పొయ్యిలో ఏలు పెడితే అగ్ని వచ్చి మన మీద పడితే, మనమే అగ్నిలో వేయి పడితే ఉంటామండి, మనం మసి అయిపోతాం అంతే. కానీ ఏలియాకి ఎంత అగ్ని కూడా తగలకుండా అగ్ని రథాలు, అగ్ని గుర్రాలు వచ్చి తీసుకొని వెళ్ళేటట్లుగా దేవుని ఏర్పాటు చేశాడు. దేవుని ఏర్పాటు అది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ఏంటండి చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, అంత గొప్ప భక్తుడు దావీదు కూడా భక్తుడే, భయం ఉన్నటువంటి భక్తుడు. దేవుడు ఇంకా నా ఇల్లంతట్లో నమ్మకస్తుడైనటువంటి వాడు నా దావీదని సాక్ష్యం చెప్పాడు. దేవుడు నా హృదయానుసారుడు అని చెప్పాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇల్లంతట్లో నమ్మకమైన వాళ్ళు ఎవరు? ఏలియా. ఆమేన్, హల్లెలూయా. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఆ దావీదు భక్తుడు దేవుని యొక్క హృదయం ఏదైతే ఆలోచన చేస్తాడో అదే చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుడే సాక్ష్యం చెప్పాడు. అంత గొప్ప భక్తుడు ఇద్దరు బిడ్డలారా ఒక్కటి కోరుకుంటే దేవుడు ఏం చేశాడండి? రెండు ఇచ్చాడు. అంటే తన ఎడల భయభక్తులు, భయము నిక్షిప్తమైనటువంటి భక్తి ఎవరైతే కలిగి ఉన్నారో వారి యొక్క కోరికలను దేవుడు నెరవేర్చేటువంటి వాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు, అక్కడే ఉంది ఇంకో మాట. ఏమని?
చూడండి, వారి మొర ఆలకించి వారిని రక్షిస్తాడంట. వారిని ఒక్కరు కాదు, వారిని వాళ్ళ ఆయన ఏంటంటే నేను కూడా చేస్తానండి అదే భక్తి అని చింటూ అన్నాడు అనుకోండి. ఆ చింటూ అయినా నేను కూడా చేస్తానండి భయం ఉన్నటువంటి భక్తి అని రాకేష్ అన్నాడు అనుకోండి. మా రాకేష్ అయినా నేను కూడా చేస్తానండి భయం ఉన్న భక్తి అని చెప్పి రాకేష్ కూడా చేశాడు అనుకోండి. ఇక ఇట్లా ఎంతమంది వచ్చినా సరే ఈ వరుసలో వాళ్ళందరినీ కూడా ఆయన ఏం చేస్తాడు? రక్షిస్తాడు. ప్రియ దేవుని బిడ్డ, ఆమేన్, హల్లెలూయా. నేను మొన్న వీళ్ళు ఎప్పుడు తెచ్చారో ఎవరు తెచ్చారో నేను వాళ్ళ నిచ్చిన శ్రీదేవి వాళ్ళు తెచ్చి అక్కడ పెట్టారు. సరే ఇచ్చాను అని చెప్పి రాకేష్కి రత్నాన్ని చెప్పా, వస్తా అని ఇచ్చింది తెచ్చేయండి అని తీసుకురాల. వాళ్ళు అక్కడే వదిలేసారు. వాళ్ళ శ్రీదేవి వాళ్ళు నిచ్చినాన్ని పంపించారు. ఎదురు చూస్తే అక్కడ నిచ్చింది. ఆమేన్, సాయంత్రానికి కల్లా నిచ్చింది దొరకాలి అంతే. మీరు మేము వదిలిపెట్టి వచ్చేస్తాంలే, అదే దొరుకుతుంది. ఆమేన్. ఏంటండి? భయం ఉన్నటువంటి భక్తిని మనం చెయ్యాలి. ఏంటండి? చూడండి, ఇక్కడ యెహోవా వారి మొర ఆలకించి వారిని ఏం చేస్తాడంట? రక్షిస్తాడంట. ప్రతి విధమైనటువంటి ఇరుకు, ఇబ్బంది, వ్యాధి, బాధ, శోధనలు, అవమానాలు, అవహేళనలు, వీటన్నిటి నుండి ఆయన నిన్ను రక్షిస్తాడు. ఇక్కడ ఈ భూమి మీద, ఈ లోకంలో, ఈ దేహంలో ఉన్నంతకాలం నేను రక్షిస్తాడు. ఒకటి, ఈ లోకాన్ని, ఈ దేహాన్ని విడిచిన తర్వాత ఆ నిత్య నరకాగ్ని నుండి కూడా నిన్ను రక్షించేటువంటి దేవుడు మన దేవుడు. అయ్యా దేవుని బిడ్డగా, ఆమేన్. ఈ లోకంలో ఉన్నంత ఎటువంటి భయంకరమైనటువంటి పరిస్థితి అయి ఉన్నప్పటికీ సరే ఆయన మనలను రక్షించేటువంటి దేవుడు. ఆమేన్, హల్లెలూయా. చూడండి ప్రియ దేవుళ్ళారా, ఎవరిని ఆయన రక్షించాడంటే చాలా మంది భక్తులను రక్షించాడు. అటు దావీదుని రక్షించాడు. ఇక దావీదుని గురించి చెప్పలేదు, మళ్ళా వేరొక భక్తుని గురించి నేను మీకు చెప్పాలని ఆశపడ్డాను. ఎవరిని రక్షించాడంటే దానియేలు అనేటువంటి భక్తుణ్ణి రక్షించాడు. ఆమేన్. ఎక్కడి నుంచి రక్షించాడు? సింహముల బోను కాదు, గుహ. బోన్ అంటే ఒకటే ఉంటది, సింహం. గుహ అంటే చాలా ఉంటాయి, 10, 12, 13 సింహాలు ఉంటాయి. ఆమేన్. ఒకటైతే మనిషిని వేసినప్పుడు కొంత తిని కొంచెం కడుపు నిండితే అట్లా వదిలేసి మరలా ఆకలేసినప్పుడు తిన్నది. కానీ 10, 12 సింహాలున్న గుహలో ఒక వ్యక్తిని వేస్తే కింద పడక మునిపే కాలు ఒకటి, చెయ్యి ఒకటి, తలకాయ ఒకటి, నడుము ఒకటి కొరుక్కొని కర్ర ఎముకలతో సహా కర్ర నవ్వులు అక్కడ పెడతారు. అటువంటి సింహముల గుహలో ఎవరు వేయబడ్డారు? దానియేలు వేయబడ్డాడు. ఆమేన్. దేవుడు ఏం చేశాడండి? దానియేలుని సింహాల గుహలో సింహములు ఏ హానియు చేయకుండగా సింహముల నుండి దానియేలుని దేవుడు రక్షించాడు. గట్టిగా చెప్పలేడు. ఆమేన్, హల్లెలూయా. దానియేలును సింహపు బోనులు అని రాశారు, కానీ సింహాల గుహలో అని రాయారు. దానియేలును సింహాల గుహలో కాపాడినది నీవే కదా. జల ప్రళయములో నోవాను గాచిన బలవంతుడవు నీవే
నీవే కదా, నీవే కదా, నీవే కదా. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవుని బిడ్డారా, దానియేలుని సింహాల గుహలో ఆయన మొరపెట్టగా రక్షించాడు. జలప్రళయములో నోవాహుని జలముల యొక్క పాలు కాకుండా, జలములలో నశించిపోకుండా దేవుడు రక్షించాడు. దేవుని బిడ్డ, ఆమేన్, హల్లెలూయా. భయము లేనప్పుడు కూడా ఏం చేశాడంటే భక్తుల్ని దేవుడు ఏం చేశాడు? యోనాను ఏం చేశాడు దేవుడు? భయం లేకుండా, భక్తి ఉంది, భయం లేకుండా ఏం చేశాడంటే ఒకటి చెప్తూ ఒకటి చేశాడు. వింటున్నారా? ఏం చేశాడు దేవుడు? ఏం చెప్పాడు అసలు? వీరికి ఎంత భక్తుడే. ఏం చేశాడండి దేవుడు? ఏం చెప్పాడు? అది నినివే పట్టణానికి వెళ్ళి నువ్వు చెప్పమని చెప్తే ఏం చేశాడు? తర్షీషు వెళ్ళే పడవ ఎక్కి చేసి వెళ్ళిపోయాడు. దేవుడు ఊరుకుంటాడా? చాలా మంది అనుకుంటున్నారు ఏదో అయ్యగారు అట్టాగా వాడుకుంటాడులే, చెప్పుకుంటాడులే, ఆ సేపు కొట్టుకుంటాడులే, డబ్బు ఆ సేపు వినేసి వెళ్ళిపోదాం, మన దారి మందే, మన పని మందే, భయలేని భక్తి భయలేని భక్తే అని అనుకోండి. అట్లాగే యోనా కూడా ఏం చేశాడంటే భయము లేని భక్తి కొంచెంసేపు చేశాడు. దేవుడు ఊరుకుంటాడంటే దొరుకుతావురా సహోదరా, దొరుకుతావురా నీవు తరిమి తరిమి కీడు చేయ, తరిమి తరిమి కీడు చేయ, పరుగులెత్తిన గాని తుదకు దొరుకుతావురా సహోదరా, దొరుకుతావురా నీవు. కప్పంట భూమికి అప్పు ఉందంట. నవ్వండి మరి, కప్పంట భూమికి అప్పు ఉందంట. రోజు అడుగుతుందంట ఈ భూమి కప్ప, నా అప్పు ఎప్పుడు ఎత్తావని. పద్దాకి ఇక్కడ ఉంటే ఈ భూమి నన్ను పద్దాకి అడుగుతుంది అని చెప్పి ఇక్కడ నుంచి మేర్జఫలం సినిమాల కాడికి వెళ్ళిందంట. నూజివీడు నుంచి అత్తగా మచిలీపట్నం బస్సులు ఎక్కేసేసిందంట. టికెట్ కొట్టించుకుంది, చక్కగా కూర్చుంది, వెళ్ళిపోయి బందరు సముద్రం ఒడ్డున దిగిందంట. దిగి చక్కగా గెత్తుకుంటా వెళ్ళిపోయి సముద్రం నీళ్ళలో పడిపోయిందంట. సముద్రం నీళ్ళలో పడిపోయి ఇది 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 కొన్ని వందల కిలోమీటర్లో ఈదిందంట. ఎక్కడికి? సముద్రంలో. ఎటు? ఒడ్డుకా? కిందకి ఈదుకుంటూ వెళ్ళిపోయింది అడుక్కి. రాజా విన్నావా? బాగా 100 కిలోమీటర్లు ఇది ఇది అడుక్కి వెళ్ళిపోయి అడుగును కూర్చొని అమ్మాయా ఇప్పుడు ఎట్లా వస్తుంది భూమి, సముద్రం అడుగును కూర్చున్నాను కదా అని అనుకుని హాయిగా నిద్రపోతున్నాడు. అక్కడ కూడా ఎవరున్నారు? భూమి ఉంది, అక్కడ భూమి అడుగుతుందంట. అబ్బా నా ఎప్పుడు వాము ఇక్కడ కూడా ఉండవా? ఇట్లాగే మనుషులు అనుకుంటారు దేవుడు అంటే భయము లేకుండా భక్తిని చేస్తా ఉంటారు. ఏంటండి దేవుడు అంటే భయము లేనటువంటి భక్తి. దేవుడు నన్ను చూడట్లేదులే, అయ్యగారు అట్లాగే అరుచుకుంటాడులే, అట్లాగే చెప్పుకుంటాడులే అని చెప్పి దేవుని బిడ్డలారా దేవుని యందు భయము లేని భక్తిని చేస్తా ఉంటారు. ఆమేన్. దేవుని యందు భయం ఉన్నటువంటి భక్తి చేయాలి.
దానియేలుకి ఎటువంటి భయము, ఆ భయము నిక్షిప్తమైనటువంటి పరిస్థితి వచ్చినా సరే అప్పుడు కానీ పోలీసులే వచ్చి ఏంటి గుళ్ళో ప్రార్థన అందరూ కాల్ చేస్తాము లేదంటే వెళ్ళిపోయిన వాళ్ళు వదిలేస్తాము అని అన్నారు అనుకోండి, ఎంతమంది ఉంటారు ఇక్కడ? ఏంటండి వెళ్ళిపోయిన వాళ్ళు వదిలేస్తాం, మరలా యేసు ప్రభు అది అన్నారా ఎక్కడెక్కడ కాల్చి పారేస్తాం, ఒక 5 నిమిషాలు టైం ఇస్తున్నాం అన్నారు అనుకోండి, 5 నిమిషాలు కూడా అవసరం లేదు మనకి. అర్థమవుతుందండి? దేవునికే భయపడాలి, ఎవరికి కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఎస్తేరు గ్రంథంలో మొర్దెకై అన్నాడు, వంగకయ్యు మోకాళ్ళలోనకియు అని ఉంది. దేవునికి తప్ప నేను ఎవరికి నమస్కారం చేయనన్నాడు, అంతే. ఉరి తీసుకో, చంపుకో, నువ్వేమైనా చేసుకో, దేవునికి తప్ప నేను ఎవరికి నమస్కారము చేయను, నేను ఎవరికి ప్రార్థన చేయను. ఆమానికి మొదలు పెట్టాడు, ఉరికి సిద్ధం చేశాడు, ఉరితాడు కూడా సిద్ధం చేశాడు, అన్నీ రెడీ చేసేసాడు. ఎవరిని? మొర్దెకైని ఉరిదీయటానికి. ఎందుకని? కోపమేంటి, కడుపులేంటి? నాకు వంగట్లేదు, నాకు నమస్కారం చేయట్లేదు. చివరికి ఎవరో ఆ ఉరికైకి ఉరితీయబడ్డారు, మొర్దెకయ్యే ఉరితీయబడ్డాడు. భయపడాల్సినటువంటి అవసరం లేదు. భయము నిక్షిప్తమైనటువంటి భక్తులు చేస్తే శ్రమలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, బాధలు వస్తాయి, శోధనలు వస్తాయి. అయితే వాటన్నిటి నుండి ఆయన మనలను రక్షించేటువంటి దేవుడు. అగ్నిలోనే వేయబడ్డారు కొంతమంది భక్తులైనటువంటి వారు, చిన్న చిన్న పిల్లలే, యవనస్తులే, ఈ వయసే. దేవుడే ప్రియ దేవుని బిడ్డలారా వారితో ఉండి వారిని అగ్నిలో ఉన్నటువంటి వారిని కాపాడితే, అంటే చూడండి, వాళ్ళు కూడా ఆ మొక్కమన్నారు వేరే దేవతకి. మేము మొక్కితే మా దేవునికి, భయపడితే మా దేవునికి, ఎవరికి భయపడాల్సినట్టు అవసరం లేనే లేదు. ఆమేన్, హల్లెలూయా. దానియేలు కూడా నేను చేస్తే నా దేవునికే ప్రార్థన, ఇక ఏ దేవునికి ప్రార్థన చేయను, అసలు ప్రార్థన చేయకుండా నేను మాన్నా. ప్రార్థన చేయకపోతే దేవుడు నన్ను శిక్షిస్తాడు, రక్షించడు అని చెప్పి యథాప్రకారం ఇట్టి శాసనము సంతకము చేయబడినని దావీదు తెలుసుకొని నేను యథాప్రకారంగా దినానికి ముమ్మారు యెరూషలేము వైపు తన పై గది కిటికీని తెరచి ఆ దినానికి ముమ్మారు ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దానియేలు సింహాల గుహలో వేయబడ్డాడు. సింహాలు ఏమి చేయలేకపోయాడు. ఎందుకని? ఎందుకనండి? దేవుడు నోరు మూసాడని ఎక్కడ ఉందా? అట్లా అని మూయలేదని కాదు, మూసిని. ఎందుకు మూసిని? ఎందుకు మూసుంటే అసలు ఎందుకు మూసుంటే అంటే దానియేలు ముఖములో సింహాలకి ఎవరు కనపడ్డారయ్యా అంటే దేవుడు కనపడ్డాడు. ఆమేన్. సింహాలు ఎవరినైతే చూస్తే భయపడి గజగజ ఉనికి పోసుకుంటాయో ఆయనే దానియేలు ముఖంలో ఆ సింహాలు కనపడ్డాడు. ఆమేన్, హల్లెలూయా. పిల్లిని చూస్తే ఎలికి పారిపోద్ది, పారిపోతా లేదా? పిల్లిని చూస్తే అంతేనా? పిల్లి మరి దేనికి పారిపోతుంది? కుక్కను చూస్తే పారిపోతుంది. ఆమేన్. కుక్క దేనికి పారిపోద్ది? సింహాలకి పులులకి పారిపోతుంది.
మరి సింహాలు దేనికి పారిపోతాయి? దేవుణ్ణి చూస్తే ఏదైనా సరే పారిపోవచ్చు. సింహాలు దేనికి జడవో. దానియేలు ముఖంలో నుండి దేవుడే వాటికి కనబడి ఉంటాడు ఆ దేవుని. అందుకనే సింహాలు దానియేలుని ఏమీ చేయలేరు. ఆమేన్. భయము కలిగినటువంటి భక్తి దేవుని పట్ల దావీదు చేశాడు, దానియేలు చేశాడు, షడ్రకు మిషకు అబేద్నెగోలు చేశారు. ఇక ఎంతో మంది భక్తులు భయం ఉన్నటువంటి భక్తిని ఆ దేవుని బిడ్డలారా దేవుని పట్ల. అందుకనే వారి కోరికలను దేవుడు తీర్చాడు. వారి పరిస్థితుల నుండి ఆయన వారిని రక్షించాడు. ఆ రీతిగా నీ కోరికలు తీర్చబడాలని నీవు కూడా ఈ భూమి మీద ఈ దేహం ఉన్నంతకాలం ఈ దేహాన్ని లోకాన్ని విడిచిన తర్వాత ఆ నిత్య నరకానికి నుండి రక్షింపబడాలని ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని లోకానికి శరీరధారిగా పంపించాడు. 33 సంవత్సరాలు 6 మాసాలు ఇక్కడ జీవించడం, 3 సంవత్సరాలు 6 మాసాలు ఈ లోకంలో దేవులారా దేవుని యొక్క రాజ్య సువార్తను ప్రకటించడం, శిలువ శ్రమకు అప్పగింపబడి శ్రమపడి మరణించి సమాధి చేయబడి మరణాన్ని సమాధి చేయించి ఆయన సజీవుడై తిరిగి లేవడం ఎందుకంటే నీ కోరికలన్నింటినీ తీర్చుకోరు. ఈ లోకంలో ఉన్నంతకాలం నీ కోరికలను తీర్చాలి. లోకాన్ని దేహాన్ని విడిచిన తర్వాత ఆ నిత్య నరకం నుండి నీవు రక్షింపబడాలనే ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయినటువంటి దేవుడు ఈ భూమి మీద ఈ పనినంతా కూడా జరిగించాడని ఆ 3 అక్షరాల్లో నేను ముగించేశాను. కానీ యేసయ్య నీ కొరకే సిలువలో శ్రమపడ్డాడు. ఆయన రక్తాన్ని కార్చాడు. సిల్వలో నాకై కార్చెను యేసు రక్తము. ఎంత రక్తం ఎవరన్నా ఇస్తారా? ఒకరు కావాలంటే ఇస్తారా? బ్లడ్ డోనర్ చేసేవాళ్ళు ఉన్నారు, కానీ ఎవరు కూడా మానవుల రక్షణ కొరకు రక్తం ఇచ్చినటువంటి వారు, చిందించినటువంటి వారు లేరు. ఒకవేళ ఇచ్చిన అది పనికిరాదు. నన్ను మార్చెను యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము అమూల్యమైన రక్తము, యేసు రక్తము అమూల్యమైన రక్తము, రక్తము. సిలువలో నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు ఆయన రక్తాన్ని కార్చాడండి. ఉమ్మి వేయించుకున్నాడు, మొక్కలు దెబ్బలు తిన్నాడు. ఆయన వీపు నాగటి చాళ్ల వలె దున్నబడింది. దేవుడు కరుడ ఆ కాలము కొక్కులతోటి మాంసపు ముద్దలు ఇట్లా ఆ దేహము నుండి, యేసయ్య దేహము నుండి వేరు చేయబడి. ఆమేన్. నీ కొరకు ఎందుకయ్యంటే ఈ లోకంలో ఈ దేహం ఉన్నంతకాలం మీ కోరికలు తీర్చాలి. ఈ లోకాన్ని దేహాన్ని విడిచిన తర్వాత దేవుని యొక్క నిత్య రాజ్యంలో మనమంతా కూడా ఉండాలి. అట్టి ప్రభును, అట్టి ప్రేమను తండ్రి దేవుడు ప్రభువును మీ రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా మనందరికి నిండుగా మెండుగా దయచేయునుగాక. మాటలు దేవుడు అన్నిటిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.